తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 60,799 కోట్లతో రోడ్ల నిర్మాణంతో రికార్డు సృష్టించబోతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 28,000 కోట్లతో చేపట్టనున్న ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు మననూరు నుంచి శ్రీశైలం వరకు చేపట్టనున్న రహదారి పనులు ప్రతిపాదనలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. 10,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించనున్నామని తెలిపారు. ట్రిపుల్-ఆర్ నిర్మాణానికి 36,000 కోట్లు, 11,400 కోట్లతో చేపట్టనున్న హ్యామ్ ప్రాజెక్టుకు కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రానికి మహర్దశ పట్టనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.